ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ముందు ఒక విషయం మీతో చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే దేవుని వాక్యం అన్నటువంటిది మీకు అర్థమవుతుంది. ఒక విద్యార్థి సంవత్సరం పాటు మంచిగా చదువుకున్న తర్వాత ఈ ఎగ్జామ్స్ వచ్చే టైంలో, పరీక్షలు వచ్చే టైంలో కనుక పరీక్ష రాయడానికి భయపడి పరీక్ష రాయకుండా కనుక ఆగిపోతే ఆ సంవత్సరం చదివిందంతా కూడా వృధా అయిపోతుంది. దానివల్ల ఏం ప్రయోజనం ఏమీ లేదు. తను స్కూల్‌కి పోయింది వృధా అయిపోతది. తను ఫీజులు కట్టింది వృధా అయిపోతది. తను రాసిన రాతలు వృధా అయిపోతాయి. ఆ విద్యార్థి ఉన్నత దశకెళ్ళాలంటే ఖచ్చితంగా పరీక్షను రాయవలసిందే. ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఎప్పుడైతే పరీక్ష రాయడో ఆ విద్యార్థి తను చదివిన చదువంతా వ్యర్థమైపోతది. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏందంటే, మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని మనము ధైర్యంగా ఎదుర్కోకపోతే మన జీవితంలో ముందుకెళ్ళలేం. వాక్యము తెలియజేస్తున్నది సామెతలు 24:10లో శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవవుదావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడవవుతావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది ఆత్మీయంగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆత్మీయ జీవితంలో శ్రమలు, పరీక్షలు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు మనం ఆత్మీయ జీవితంలో పడిపోకూడదు. బలంగా మనం నిలబడగలగాలి. అప్పుడు మన విశ్వాసం అన్నటువంటిది అభివృద్ధిలోనికొస్తది. అక్కడ దేవుడు మన విశ్వాసాన్ని టెస్ట్ చేయడానికి పరీక్షలు వస్తా ఉంటాయి. ఇలాంటి పరీక్షలు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ, మనం నిరుత్సాహపడిపోతూ, దేవుడు ఇంకా నాకు జవాబిస్తలేని చెప్పేసి దేవుని మీద సణుగుతూ మనం ముందుకెళ్తే మన ఆత్మీయ జీవితంలో ముందుకు మనం ఎదగలేం. ఒక విద్యార్థి ఒక పరీక్షను ఎలాగైతే రాయకుంటుంటే చదివినంత ఎలా వ్యర్థమైపోతదో, ఆత్మీయ జీవితంలో కూడా శ్రమలు, కష్టాలొచ్చినప్పుడు మనము గనుక ధైర్యంగా దాన్ని ఎదుర్కొని విశ్వాసంలో ప్రార్థన ద్వారా బలపడకపోతే మన ఆత్మీయ జీవితంలో ఎదుగు బొదుగు అన్నటువంటిది లేకుండగా ఉంటది. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యం తెలియజేసిన రీతిగా శ్రమలొచ్చినప్పుడు, కష్టాలొచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు. దేవుని వైపు చూస్తూ మనం బలం బలం పొందుకోవాలి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనం బలపరచబడ్డప్పుడు ప్రభువు మనల్ని నిలబెడతాడు. ప్రభువు మనల్ని విడిపిస్తాడు. ప్రభువు మనల్ని బలపరుస్తాడు. ప్రభువు మనల్ని గొప్ప చేస్తాడు. దేవుడిటి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.